గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను బాగుండానమ్మా, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను రసం పెట్టుకుంటున్నానమ్మా. అయితే ఈ రసాన్ని ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. ముందుగా ఇదిగోండి, చింతపండుని నానబెట్టాను, శుభ్రం చేసి ఈ టమాటాలు 10 నిమిషాలు చింతపండులో నానబెడుతున్నానమ్మా. 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, ఇవి చూడమ్మా. తర్వాత 1 స్పూను మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, కొన్ని మెంతులమ్మ. ఇవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేస్తున్నానమ్మా. అమ్మ ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. అంటే నేను కొంచెమే రసం పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి. ఎక్కువ రోజులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదమ్మా, నెల ఉంచుకోకూడదు. ఈరోజు రేపటికి. తర్వాత వచ్చేసరికి ఈ టమాటాని ఈ చింతపండులో బాగా పిసకాలమ్మా. బాగా గుజ్జు వచ్చి కూడా గిన్నె తీసుకున్నామమ్మా. దీంట్లో రైటరు మొన్న వర్షానికి తొందరగా ఎలగట్లేదమ్మా, ఎండలో పెట్టే. మరి టెక్నిక్లు అప్పుడప్పుడు 2 స్పూన్లు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వంటగది ఏమో ఇరుకమ్మా, అల్లాడిపోతున్నాను. కానీ తప్పదు, సక్సెస్ కావాలి కదా. యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే కష్టాలన్నీ పడాలి మరి. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసినాక ఎండుమిర్చి 2 వేసుకొని, గ్యాస్ వెలిగిందా లేదా. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకుని వేసుకొని ఇట్లా మనం వేసుకున్న మిరియాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ దీంట్లో ఉండే మిక్సీ వేసాం కదా. దీన్ని కాసేపు ఆయిల్లో వేయించాలమ్మా. చింతపండు పులుసుని దీంట్లో పోసుకోవాలమ్మా. టమాటా కూడా ఉంది దీంట్లో, పిచ్చాము. బాగా తేగా నాకు ఓన్ పాడైపోయింది బయట. ఇట్లా సరిపడా ఈ చింతపండు పులుసుని దీంట్లో పోసినాక సరిపడా నీళ్ళు పోసుకోవాలమ్మా. తగినంత వాటర్ పోసుకోవాలి, అంటే పులుపు తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలమ్మా. మీరు ఎంతైతే ఉప్పు వేసుకుంటారో మీకు సరిపడా వేసుకోండి. ఒక్కోళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు, ఒక్కోళ్ళు ఉప్పు తక్కువ తింటారు. నేనైతే తక్కువ తింటా, వేసుకోండి. తర్వాత 2 పొంగులు అయినాక కొత్తిమీర వేసుకోండి అమ్మా. వేసుకొని చక్కగా దించుకోండి. ఓకే, బాయ్ అమ్మ. మీ అట్ల పని చేస్తుంది. చూసారుగా ఎన్ని బాగా పడింది. ఒక రసం పెట్టాలంటే మరి సెల్ఫీ వీడియోస్ అంటే అంతే. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. అయితే అప్పుడప్పుడు మిరియాల రసం పెట్టుకుంటూ ఉండండి, ఆరోగ్యానికి కూడా మంచిది, జీర్ణశక్తికి ఇంకా మంచిది. ఈ లాంగ్ వీడియో చూడండి అమ్మా, నేను ఎన్ని కష్టాలు పడతా రసం చేశాను, అందరికి నవ్వు వచ్చింది. బాయ్.